హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ పెళ్లి గురించి బయట పెట్టాలని చూసిన వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్. అసలు ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సుకన్య అంటూ ఉంటుంది వల్లితో, అమ్మాయి వల్లి, చూస్తుంటే ఇదేదో పెద్ద గొడవ జరిగేలాగా ఉంది. మనకి ఈ విషయం పనికొచ్చేలా ఉంది. ఆ ప్రేమ వాళ్ళు దాచిన రహస్యం ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు వాళ్ళ పెళ్లి గురించి తెలుసుకోవాలి. అన్నీ చెప్పిన భాగ్యం నాకు ఇదెందుకు చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుకన్య. ఇక వల్లి కూడా, అవును, చూస్తుంటే నాకు కూడా వీళ్ళు ఏదో పెద్ద విషయమే దాచినట్లు అనిపిస్తుంది. అదేదో మనం కనిపెట్టి వాళ్ళ బండారం మామయ్య గారి ముందు బయట పెట్టేశామంటే ఇక మామయ్య ఆ ప్రేమని ఇంట్లో నుంచి గెంటేస్తాడు, లేదా వాళ్ళు నా జోలికి రాకుండా అయినా ఉంటారు. ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ ప్రేమ ఏం రహస్యం దాచిందో అది వెంటనే తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి సుకన్యతో. ఇక సుకన్య, ఎందుకు వల్లి నీకు టెన్షన్? నేనున్నా కదా. నేను వచ్చిందే ఈ ఇంట్లో అందరూ పని పట్టడానికి, నిన్ను మహారాణిని చేసి వెళ్ళడానికే నేను ఈ ఇంటికి వచ్చాను. ఇక నేను వచ్చాను అంటే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటా కదా అని చెప్పి అంటూ ఉంటుంది సుకన్య. ఇక అంతలోనే నర్మద, ప్రేమ, ధీరజ్, వేదవతి అందరూ కలిసి ఒక రూమ్లో ఉంటారు. ఇక నర్మద, వేదవతి ప్రేమని తిడుతూ ఉంటారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు మామయ్య గారి ముందు నువ్వు నోరు జారాలని చూసావు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక దాంతో ప్రేమ, లేదక్క, ధీరజ్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడు ఎంత పెద్ద త్యాగం చేశాడు అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఇంకా వాడిని మెచ్చుకోవాల్సింది పోయి అందరూ వాడిని నా ముందు తిడుతూ ఉంటే నేను ఎలా చూడగలను అక్క? నా భర్తని నా ముందే తక్కువ చేసి చులకన చేసి మాట్లాడితే ఏ భార్య తట్టుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక దాంతో వేదవతి, వచ్చిందమ్మా పెద్ద సావిత్రి, మాకు తెలీదా? కానీ కొన్ని విషయాలు మన ప్రాణం పోయినా సరే బయట పెట్టకూడదు. అలాంటి విషయం ఇది కూడా. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో లేచిపోవాలని చూసావు. ధీరజ్ నీ ప్రాణాలని కాపాడటానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే నలుగురిలో నీ పరువు ఏమైపోతుంది? అది ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక ప్రేమ మాత్రం, లేదత్తా, నేనేమీ ఆలోచించలేదు. నాకు మా అత్త వాళ్ళు ధీరజ్ని అంటూ ఉంటే అసలు నేను చూసి తట్టుకోలేకపోయాను. నా ప్రాణం పోయింది వాడిని ఒక్కొక్క మాట అంటూ ఉంటే అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఇదంతా సుకన్య చాటుగా వింటుంది. అసలు ఏంటి, ప్రేమ వేరే వాడితో లేచిపోవాలని చూసిందా? అసలు వీళ్ళందరూ తినకెందుకు సహాయం చేస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక సుకన్య. ఇక అంతలోనే నర్మద, ఇప్పుడు నువ్వు ఈ విషయం గురించి అందరి ముందు బయట పెట్టేశావంటే నువ్వు, ధీరజ్ మాత్రమే కాదు, నేను, అత్తయ్య కూడా ఇందులో బ్లేమ్ అయిపోతాం, అందరం ఇరుక్కుపోతాం. నీకు అసలు అర్థమవుతుందా ప్రేమ? ఇక మామయ్య గారు నీ గురించి ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక వేదవతి కూడా, నువ్వు ఎక్కడ మీ మామయ్య గారి ముందు నిజం చెప్పేస్తావో అని చెప్పి నేను నా ప్రాణాన్ని గుప్పిట్లో పట్టుకున్నాను తెలుసటే అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక వేదవతి. ఇక ధీరజ్, ప్రేమ, ఇక నువ్వు నా పైన ఒట్టు వేయి. ఈ విషయం ఎవ్వరి ముందు, నా ప్రాణం పోయినా నీ ప్రాణం పోయినా సరే ఎవ్వరి ముందు ఈ విషయం బయట పెట్టను అని చెప్పి నాకు మాటివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ, ఏంట్రా ధీరజ్ అలా మాట్లాడతావు? నువ్వు చేసిన దాని గురించి మా వాళ్ళకి తెలియాలిరా. వాళ్ళు నిన్ను మంచిగా చూసుకోవాలి అంతే తప్ప వాళ్ళు నిన్ను తిట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక ధీరజ్, లేదు ప్రేమ, నువ్వు నాకు మాట ఇస్తావా లేదా అంటే, సరేరా, ఇక మీరందరూ కలిసి అంటున్నారు కదా, నా అంతటా నేనుగా ఎవరి ముందు నేను ఈ విషయం గురించి బయట పెట్టను. కానీ నిన్ను ఎవరైనా చులకన చేసి మాట్లాడారనుకో, నేను మాత్రం ఊరుకోను, ముందే చెప్తున్నా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక వేదవతి, దీంతో మనకి పెద్ద గొడవ వచ్చి పడింది
వింటుందేంట్రా ధీరజ్, చెప్తే వినదేంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నర్మద, నేను చెప్తానులే అత్తయ్య, ప్రేమకి అర్థమయ్యే విధంగా మీరేమీ టెన్షన్ పడకండి అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక వేదవతి, సరే దానికి అర్థమయ్యేలా చెప్పు, అది ఏమనుకుంటుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక వేదవతి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నర్మద కూడా, ధీరజ్ నువ్వు తనతో మాట్లాడు, నేను తర్వాత ప్రేమతో మాట్లాడి అర్థమయ్యేలా చెప్తా అని చెప్పి ఇక నర్మద కూడా వెళ్ళిపోతుంది. ఇక ఈ విషయం అంతా విన్న సుకన్య వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి, వల్లి నీకొక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వల్లి, ఏంటి కొంపలు అంటుకుపోయినట్లు ఆ కేకలేంటి, అసలేం జరిగింది, ఏ విషయం గురించి నువ్వు నాకు చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో సుకన్య, నేను చెప్పాను కదా ప్రేమ ఏదో విషయం గురించి దాస్తోంది అని చెప్పి, నాకు ఆ రహస్యం ఏంటో తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుకన్య. దాంతో వల్లి, చెప్పు ఏం విషయం, అసలు ఏం దాచింది ప్రేమ పెళ్లి గురించి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సుకన్య, ప్రేమించింది ధీరజ్ని కాదు, వేరే వారిని ప్రేమించి లేచిపోవాలని చూసింది. వాడు మోసం చేస్తే చనిపోవాలని చూసేసరికి మీ అత్త ధీరజ్తో తాళి కట్టించిందంట అని చెప్పి అనగానే ఇక వల్లి షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు మాట్లాడేది అని చెప్పి. అవును వల్లి, నేను చెప్పేది నిజం అనగానే ఇక వల్లి, ఇక మనం ఆగకూడదు, ఇప్పుడు వెళ్ళి మామయ్య గారికి నిజం చెప్పేద్దాం అని చెప్పి ఇక వల్లి బయటికి వచ్చి మామయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో అందరూ బయటికి వస్తారు. మళ్ళీ ఏం గొడవ జరుగుతుంది, ఏంటి ఈ వల్లి ఇలా కేకలు వేస్తోంది అని చెప్పి వేదవతి బయటికి వస్తుంది. ఇక అంతలోనే రామరాజు, ఏంటమ్మా వల్లి, ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీకు నేను ఒక విషయం చెప్పాలి మామయ్య గారు, ఇక ప్రేమ దాచిన ఆ విషయం ఏంటో నాకు తెలిసిపోయింది అని చెప్పి అనగానే ఇక ప్రేమ, ధీరజ్, నర్మద, వేదవతి అందరూ షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏంటమ్మా ఆ విషయం, ఒక్కొక్కరు చెప్తామంటారు, ఒకరు చెప్పరు, అసలేంటో చెప్పు నువ్వైనా అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక అంతలోనే వల్లి, అదే ప్రేమించింది ధీరజ్ని కాదట మామయ్య గారు, వేరే వాడితో లేచిపోవాలని చూస్తే వాడు డబ్బు నగలు ఎత్తుకెళ్ళిపోయి ప్రేమని మోసం చేశాడు. ఇక ఏమీ తోచని స్థితిలో ప్రేమ చనిపోవాలని చూసినప్పుడు ఇక వేదవతి అత్తయ్య గారే ధీరజ్కి నచ్చజెప్పి ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేశారు. మనం అనుకున్నట్లు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ప్రేమ వేరొకరిని ప్రేమించి మోసపోయింది అని చెప్పి అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. రామరాజు అయితే షాక్ అయిపోతాడు. ఏంటి అని చెప్పి ఇక నర్మద, ఏంటక్క ఏం వాగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వల్లి, మీరు మాట్లాడుకుంది మొత్తం నేను వినేశాను, మీరు మామయ్య గారి దగ్గర ఇంత పెద్ద విషయం గురించి దాస్తారా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక ఇదంతా వింటున్న చందుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వేదవతి, ఏంటే ఏం వాగుతున్నావు, నీకు నోటికొచ్చింది నువ్వు చెప్పేస్తే అది నిజమైపోతుందా, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అదంతా తెలిసిన విషయమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక రామరాజు మాత్రం, లేదు బుజ్జమ్మ, నాకెందుకో అనుమానంగా ఉంది, వల్లి మాటలు వినగానే మీరందరూ కంగారు పడుతున్నారు, వల్లి ఎప్పుడూ అబద్ధం చెప్పదు, తన గురించి నాకు తెలుసు, మీరు నిజంగా ధీరజ్కి ప్రేమకి పెళ్ళి మీరే జరిపించారా చెప్పండి అని చెప్పి అడుగుతాడు ఇక రామరాజు. ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. అర్థమైంది బుజ్జమ్మ, అర్థమైంది, నన్ను ఆ ఇంటి వాళ్ళు ఎంత చులకన చేసి మాట్లాడినా, వాళ్ళు నన్ను కొట్టాలని చూసినా సరే నీకు మీ పుట్టింటి వారిపైన ప్రేమ చావలేదు, ఇక నీ పుట్టింటి వాళ్ళ కోసం నా కొడుకు జీవితం బలి చేస్తావా, ఎవరితోనూ లేచిపోవాలని చూసినా తనని తీసుకొచ్చి నా కొడుకు అంటగడతావా, వాడి జీవితం నాశనం చేస్తావా అని చెప్పి తిడుతూ ఉంటాడు రామరాజు. ఇక దాంతో నర్మద, అదేం లేదు మామయ్య గారు అంటే, నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఏది జరిగినా దానికి కారణం నువ్వే అయి ఉంటావు, ఇక నాకు అర్థమైంది, వేదవతిని ఎవరు ఇలా చేశారో నువ్వే తనని మార్చి ఉంటావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక నర్మదకి ఏమీ అర్థమవదు, అసలు ఏం చేయాలి ఇప్పుడు.
ఈ వల్లి అక్కని మేము ఎన్నిసార్లు వదిలేసినా సరే తను మాత్రం మా గురించి ఒక సీక్రెట్ దొరికిన పెంట పెంట చేస్తుంది అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది నర్మద. వల్లి అక్క నీ సంగతి కూడా చెప్తాను అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది. ఏంటి వల్లి వదిన, ఒకవేళ నిజమే ప్రేమ లేచిపోయింది, నిజమే నేను కావాలనే తనని పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నాకు ఇష్టం లేదు మొదట్లో, కానీ ఇప్పుడు ప్రేమ లేకుండా నేను బ్రతకలేను, అంతగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మా ఇద్దరికీ లేని బాధ నీకేంటో నాకు అర్థం అవడం లేదు వల్లి వదిన. ఎప్పుడూ జరిగిన విషయాన్ని తీసుకొచ్చి నువ్వెందుకు ఇప్పుడు దీన్ని ఇంత పెద్దగా చేస్తున్నావు చెప్పు, అసలు నీకేంటి అవసరం అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది. నువ్వే తప్పులు చేయలేదా వదిన అని చెప్పి అనగానే ఇక వల్లి ఏంటి ఈ మ్యాటర్ అటు ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంది అని చెప్పి కంగారు పడుతూ చూస్తుంది. ఇక బుజ్జమ్మ రే చిన్నోడా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ కోపం పట్టలేక ఇక వల్లి వదిన నీ గురించి కూడా నేను నిజాలు కొన్ని బయట పెట్టాలి, ఇక నువ్వు ఆడుతున్న కడుపు నాటకం గురించి కూడా నాకు తెలుసు అని చెప్పి అనగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి వల్లి కడుపు నాటకం ఆడటం ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. రామరాజు ఏంట్రా చిన్నోడా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అంటాడు. అవును నాన్న, నేను చెప్పేది నిజం, వల్లి వదిన ఎన్నో మోసాలు చేసింది, కానీ ఇంత పని చేస్తుంది అని చెప్పి నేను అనుకోలేదు అనగానే వల్లి లేదు మామయ్య గారు, ఇక ధీరజ్ నేను వాళ్ళ పెళ్లి గురించి బయట పెట్టాను అని చెప్పి తను నా పైన లేనిపోని అభాండాలు వేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక ధీరజ్ వెంటనే అవునా నేను చెప్పేది నిజమో కాదో ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పి వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాడు ధీరజ్. ఇక వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ధీరజ్ అడగని నాన్న, ఈ డాక్టరే వల్లి వదిన కడుపుతో ఉందని చెప్పింది, అసలు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో చెప్పండి డాక్టర్ అని చెప్పి అనగానే ఇక రామరాజు ఏంటి డాక్టర్ ఇది పని అనగానే ఇక నన్ను క్షమించండి రామరాజు గారి, ఇక ఈ వల్లి వాళ్ళ అమ్మ నా కాళ్ళు పట్టుకొని నా కూతురి జీవితం మీ చేతిలోనే ఉంది, మీరు ఇలా అబద్ధం చెప్పకపోతే తను చనిపోతుంది అని చెప్పి అనడంతో ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అని నేను ఇలా చెప్పాను, ఇక తను నిజంగా కడుపుతో లేదు, కేవలం తన కాపురాన్ని చక్కబెట్టడం కోసం అని చెప్పి అలా చెప్పాను అని చెప్పి అనగానే ఇక వేదవతి రామరాజు అందరూ షాక్ అయిపోతారు. ఇక చందు అయితే వెంటనే వచ్చి వల్లి చెంప పగలగొడతాడు. నువ్వు ఈ జన్మలో మారవచ్చి మీలాంటి వాళ్ళు మారతారు అని చెప్పి అనుకోవడం నాది బుద్ధి తక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వేదవతి కూడా వచ్చి చెంప పగలగొట్టి ఇప్పుడు ఏం మాట్లాడవేంటే, ప్రేమ తెలుసో తెలియకో చేసిన చిన్న తప్పుని ఇంత పెద్దది చేశావు కదా, ఇప్పుడు మీరు చేసిన మోసానికి మిమ్మల్ని ఏం చేయాలి అని చెప్పి ఇక చెంప పగలగొడుతుంది వేదవతి. ఇక దాంతో రామరాజు ఏంటమ్మా వల్లి, ఈ ఇంట్లో అందరికంటే నువ్వే చాలా మంచిదానివి, అసలు అబద్ధం అంటే ఏంటో తెలీదు అని చెప్పి అనుకున్నాను, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రామరాజు ఇక డాక్టర్ నన్ను క్షమించండి రామరాజు గారు, తను నిజంగా మీ ఇంటి కోడలని చెప్పి నాకు తెలీదు, ఇక ఇంత మంచి కుటుంబం వాళ్ళని ఎలా మోసం చేయాలి అనిపించిందమ్మా మీకు అని చెప్పి ఇక డాక్టర్ వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళి చందు కాళ్ళపైన పడుతుంది. నన్ను క్షమించు బావా అని చెప్పి ఇక చందు నువ్వు ఈ జన్మలో మారవు, నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు రామరాజు. ఇక ఈరోజు ఈ ఎపిసోడ్లో వల్లి కడుపు నాటకాన్ని బయటపెట్టిన ధీరజ్, షాక్లో వల్లి భాగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.